అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తలనొప్పి వెంటనే తగ్గేందుకు కర్పూర వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. తలనొప్పి, దీన్నే శిరశూల అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చక్కగా వివరించి ఆ తలనొప్పికి కారణాలేంటి, చికిత్సా విధానాలేంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. అట్లే హెడేక్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. ఈ తలనొప్పి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వస్తూ ఉంటుందన్నమాట. అంటే కారణాలు కోకొలలు, ఎన్నో రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. అంటే మెదడుకు సంబంధించినటువంటి కారణాలు కానీ, వెన్నుపాముకు సంబంధించినటువంటి కారణాలు కానీ, వెన్నుపూసకు సంబంధించినటువంటి కారణాలు కానీ, కంటికి సంబంధించినటువంటివి, చెవులకు సంబంధించినటువంటివి, దంతాలకు సంబంధించినటువంటివి, గొంతుకు సంబంధించినటువంటివి, సైనస్కు సంబంధించినటువంటివి, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల, ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా రక్తపోటు వల్ల తలనొప్పి రావచ్చు, షుగర్ ఎక్కువ తక్కువ కావడం వల్ల తలనొప్పి రావచ్చు, మలబద్ధకం వల్ల తలనొప్పి రావచ్చు, జీర్ణాశయ సమస్యల వల్ల తలనొప్పి రావచ్చు, వివిధ రకాలైనటువంటి జ్వరాలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పికి సంబంధించి పరీక్షలు చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి పరీక్షల్లో అయితే ఇదమిద్దంగా తలనొప్పికి కారణాలు తెలుస్తాయి, కానీ కొన్ని రకాలైనటువంటి తలనొప్పులకు ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదన్నమాట. అంటే రక్త పరీక్షలో నార్మల్గా ఉంటుంది, యూరిన్ పరీక్షలో నార్మల్గా ఉంటుంది, స్కానింగ్లో నార్మల్గా ఉంటుంది, ఎక్స్రేలలో నార్మల్గా ఉంటుంది, ఈవెన్ సోఫిస్టికేటెడ్ ఎంఆర్ఐ పరీక్షలు ఇలాంటివి చేసినప్పుడు కూడా తలనొప్పిలో స్పష్టమైనటువంటి కారణం తెలియదు. ఏది ఏమైనప్పటికీ వైద్యులు సూచించిన మేరకు, వ్యాధి నిర్ధారణను బట్టి వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ తక్షణమే వెంటనే శీఘ్రంగా సత్వరమే ఆ స్పాట్లో ఉపశమనం కలిగేందుకు, రిలీఫ్ అయ్యేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే కర్పూరంతో తయారు చేసుకునేటువంటి ఔషధం. ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 4 పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవచ్చు. ఆ 4 పదార్థాలు ఏంటంటే ఇవన్నీ కూడా మనకు పచారీ కొట్టులో దొరికేటివే, కొన్ని మన ఇళ్లలో కూడా ఉంటాయన్నమాట. కర్పూరం పొడి ఒక 10 గ్రాములు, అంటే ఉంట కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ. అదేవిధంగా అతిమధురం పొడి ఒక 10 గ్రాములు, ఒట్టివేళ్ల పొడి 10 గ్రాములు, శ్రీగంధం పొడి 10 గ్రాములు. ఈ 4 చూర్ణాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే ఆ గాజు సీసాలు నిల్వ ఉంచుకొని తగినంత చూర్ణాన్ని తీసుకొని తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి కణతల నుంచి నుదురు వరకు దట్టంగా లేపనం చేసి ఒక 15 నిమిషాలు లేదా అరగంట తర్వాత శుభ్రంగా తుడిచివేయడం కానీ కడివేయడం కానీ చేయాలి. ఈ విధంగా ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు కానీ చేయొచ్చు. ఒక్కసారి ఏమవుతుందంటే సమస్య మరీ ఇబ్బంది పెడుతుంటే రెగ్యులర్గా ఒక వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం కానీ లేదా రోజు ఒక్కసారి కానీ చేస్తూ ఆ సమస్య తీవ్రత తగ్గిన తర్వాత, సమస్య పూర్తిగా ఉపశమనం జరిగిన తర్వాత, ఎప్పుడో ఒకసారి సమస్య వచ్చినప్పుడు ఆ పద్ధతిలో పైపూత మందుగా వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలన్నీ కూడా మన దేహంలో సదా ఉంటూ, సదా రక్షిస్తూ, సదా మనల్ని తలనొప్పి నుంచి కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటిది, చిట్కా వైద్యాన్ని క్షణంలో తగ్గేటువంటి, స్పాట్లో తగ్గేటువంటి, వెంటనే రిలీఫ్ ఇచ్చేటువంటి ఈ యొక్క కర్పూరంతో తయారు చేసుకునేటువంటి వైద్యాన్ని తలనొప్పికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.